రైతుల సంక్షేమానికి ప్రణాళిక మంత్రి నారాయణ, ఎమ్మెల్యే చినరాజప్ప అధ్యక్షతన అన్నదాత సుఖీభవ. రైతుల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోటలో బుధవారం పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, జిల్లా కలెక్టర్ ఎస్ఎస్ మోహన్ అధ్యక్షతన పిఎం కిసాన్ యోజన అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకాన్ని ప్రారంభించిన వెంటనే 48 గంటల్లో రైతు ఖాతాకు ఈ నిధులు జమ చేయబడతాయని మంత్రి నారాయణ తెలిపారు. కాకినాడ జిల్లాలో 1,23,226 మంది రైతులకు 99.88 కోట్ల రూపాయలు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ యోజన మంజూరైనట్లు వ్యవసాయ శాఖ జేడీ విజయ్ కుమార్, సామర్లకోట వ్యవసాయాధికారి మురళీధర్రావు వివరించారు. రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు, ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, పేరాబత్తుల రాజశేఖర్, డీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, రైతు నేతలు గంటే జగదీష్ మోహన్, బడుగు శ్రీకాంత్, పాలకుర్తి శ్రీనివాస్ చౌదరి, అడబాల కుమారస్వామి, కాపవరపు కుమార్, గొల్తి సత్యనారాయణ, పడాల వీరబాబు, నిడదవోలు వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఉండడం, దీనికి సంబంధించి విధి విధానాలు వీటి గురించి ఆల్రెడీ మీకు ఇంటింటికి వచ్చి చెప్పే ప్రోగ్రామ్ ఈరోజు తర్వాత స్టార్ట్ అవుతుంది. సచివాలయంలో ఉన్న ఆల్ అగ్రికల్చర్ ఎంప్లాయీస్ ప్రతి రైతుని కలిసి గవర్నమెంట్ వైపు నుంచి చెప్పదలుచుకుంది. ఇవాళ ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత రేపటి నుండి ప్రతి రైతు దగ్గరికి వచ్చి ఏమేమి స్కీమ్స్, తర్వాత ఎలాంటి ఇనిషియేటివ్ అంటే ఎలాంటి పనులు చేపడుతున్నారు గవర్నమెంట్ నుంచి అనేది రైతులకు ఇంటికి వచ్చి తెలిపే ఒక ప్రోగ్రామ్ ఒకటి శ్రీకారం చుట్టడం జరుగుతుంది. సో మనం చేస్తున్న ప్రతి ఇయర్ ఇలాంటి ప్రోగ్రామ్ ఒకటి చేస్తున్నాము. ఈ 3 దఫాలుగా చేస్తున్న దాంట్లో రెండోసారి చేయడం. సో లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళని కూడా ఈసారి ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ అంటే వాళ్ళకి లాస్ట్ టైం బ్యాంక్ అకౌంట్స్ ఏమైనా పని చేయక పడకపోయినప్పుడు అలాంటివి సరిచేసి ఈసారి వీలైనంత వరకు అందరినీ కవర్ చేసే ప్రయత్నం చేయగలిగాము. ఈసారి కూడా మళ్ళీ ఎవరైనా మిస్ అయినా కూడా ఏదైనా ఈఈ ఆఫీస్ బయోమెట్రిక్స్ అంటే వేలిముద్ర పడకపోయినా లేకపోతే ఇంకేదైనా బ్యాంక్ ఇష్యూ ఉన్నా కూడా ఆ కన్సర్న్ సచివాలయంలో ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్ దగ్గర పేరు ఇస్తే మేము మళ్ళీ 2వ దఫాలు వేసేటప్పుడు దానిలో పట్టేట్టుగా చూస్తాం. సో ఈ అవకాశం అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నిధులు మీ ఖాతాల్లో వేయడానికి గాను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ కార్యక్రమంలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాటా కొంత, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే వాటా అంతా మీ అకౌంట్లో పట్టడం జరుగుతుంది. అదేవిధంగా దీని ప్రకారం జిల్లాలో 1,50,000 మంది రైతులకి ఈ విధమైన అవకాశం లభిస్తుంది. ఈ 1,50,000 మంది 21 మండలాల్లో, కాకినాడ మండలాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ విధమైన అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా మీరు ఎవరైతే ఆరోగ్యం బాగోలేదో లేకపోతే మరణించిన ఉన్న రైతులకు కూడా వారి ఆఫీసులకు వెళ్ళడానికి అధికారులు ప్రత్యేక వారి వద్దకు వెళ్ళి ఇంటికి వెళ్ళి వాళ్ళని వివరాలు తీసుకుని వారికి ఆ అమౌంట్ చేరేటట్టు చేస్తారు. ఈ విధంగా కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు ఇచ్చిన హామీలన్నింటినీ ఎలా అమలు చేస్తుందో ఇది కూడా ఈ అన్నదాత అన్నది ఎంత అధిక ప్రాధాన్యత ఉన్నదో అన్నది చంద్రబాబు నాయుడు గారు కానీ మన పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారు కానీ ఆలోచించి పద్ధతి ప్రకారం టైంకి ఈ డబ్బులు మీ అకౌంట్లో రావడానికి ఏర్పాటు చేశారు. అంచేత ఈ కూటమి ప్రభుత్వం అన్న మాటకి కట్టుబడి ఉందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. వాతావరణంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ అనే కార్యక్రమం కింద ఈరోజు ఒక రాష్ట్రంలో ప్రధానమంత్రి గారు మరియు మన ముఖ్యమంత్రి గారు ఈరోజు కడపలోని కమలాపురం కాన్స్టిట్యున్సీలో ఈ కార్యక్రమాన్ని యాక్చువల్గా జరుపుతున్నారు. దీని ద్వారా రైతు సోదరులకు ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చిందో, ఏదైతే రైతు సోదరులకు 20,000 ఇస్తామని మాట ఇచ్చిందో
అటు కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయంతో 6,000, రాష్ట్ర ప్రభుత్వం యొక్క షేర్ కింద 14,000 కలిపి 20,000 ఇస్తామని చెప్పిందో మాట తప్పకుండా ఇచ్చే కార్యక్రమంలో ఇది 2వ విడత. అంటే కేంద్ర ప్రభుత్వం 3 విడతలలో వాళ్ళు ఇస్తానన్న 6,000ని 2,000, 2,000, 2,000 3 విడతలుగా ఇస్తామనంటే మన ప్రభుత్వం కూడా 3 సార్లు మొదటి విడత 5,000, 2వ విడత 5,000, 3వ విడత 4,000 ఇచ్చేందుకు నిర్ణయించి అటు కేంద్రము రాష్ట్రం ఒకే రోజు చేసే విధంగా చేస్తూ ఈరోజు ఈ 2వ విడత 7,000 రిలీజ్ చేస్తున్నారు. ఆగస్టు 2వ తేదీ కేంద్ర ప్రభుత్వం 2,000 రిలీజ్ చేస్తే ఆ రోజే ఈ రాష్ట్ర ప్రభుత్వం 5,000 రిలీజ్ చేస్తుంది, మొత్తం 7,000. ఈ రోజు కూడా కేంద్ర ప్రభుత్వం మరొక 2,000 రిలీజ్ చేస్తుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు కడపలోని కమలాపురం దగ్గర అక్కడ నుంచే ఈ 5,000 రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది 2వ ఇన్స్టాల్మెంట్. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చి 3 నెలలు అయింది. మళ్ళీ తర్వాత కూడా 3rd ఇన్స్టాల్మెంట్ కూడా వీలైనంత తొందరలో అటు రాష్ట్ర ప్రభుత్వం 4,000 ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం 2,000 ఇస్తుంది, మొత్తం 6,000. మొత్తం అంతా కలిస్తే 20,000 రూపాయలు. అందులో 6,000 కేంద్ర ప్రభుత్వం, 14,000 రాష్ట్ర ప్రభుత్వం. ఇది ఎలక్షన్స్ ముందు ఇచ్చిన వాగ్దానం. అయితే మీకు అందరూ తెలుసు, గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అతలాకుతలం చేసింది, ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నిర్మాణం చేసింది. ఒక ఇంట్లో ఒక 10,000 జీతం వస్తుందంటే వైఫ్ అండ్ హస్బెండ్ ప్లాన్ చేసుకుంటారు. ఆ వచ్చిన డబ్బులు ఇంటి బాడుకి ఎంత కట్టాలా, పాలవాడికి ఎంత, ఇంట్లో ప్రొవిజన్స్కి ఎంత, పిల్లల చదువుకి ఎంత, అలా ఒక ప్లాన్ ఉంటుంది. చిన్న 10,000 వచ్చినా, 20,000 వచ్చినా, నెలకి 50,000 వచ్చినా ఒక చక్కని ప్లాన్ చేసుకుంటారు. అది ఆ ఇంటికి చేసుకునే బడ్జెట్. అదేవిధంగా ఒక రాష్ట్రమైనా ఒక దేశమైనా వాళ్ళకు వచ్చే ఆదాయాన్ని ఒక చక్కటి ప్లాన్గా చేయాలి. కానీ గత ప్రభుత్వానికి అక్కడ అవగాహన లేక మొత్తం చిన్నాభిన్నం చేసేసి అన్ని ఆర్థిక వ్యవస్థలు ప్రతి డిపార్ట్మెంట్ని చిన్నాభిన్నం చేసి 10 లక్షల కోట్ల రూపాయల అప్పు మన నెత్తిన పెట్టేసిపోయింది. ఈ అప్పు ఎవరు కడుతున్నారు? మనమే. మనం కట్టే ట్యాక్స్ నుంచే తీర్చున్నాం. కట్టడానికి లేదు. ట్యాక్స్ కడితే ఆటోమేటిక్గా రిజర్వ్ బ్యాంకు డ్రా చేసుకుంటుంది. అలాంటి ఇబ్బందులున్నా, అనేక ఇబ్బందులున్నా, ఖజానా ఖాళీ అయినా ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభూతి ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ ఏదైతే ఎలక్షన్స్ ముందు ఎన్డీఏ కూటమి మాట ఇచ్చిందో ఒక్కటంటే ఒక్కటి కూడా తప్పకుండా ఈరోజు చేసుకుంటూ వస్తున్నారు. పెన్షన్స్ 3,000 నుంచి 4,000 చేసే డబ్బులు కాదు, మాట చెప్పే ఇవ్వాలి. అదేవిధంగా ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉన్నారో వాళ్ళకి 6,000 ఇస్తా ఉన్నాం, అన్నమాట ప్రకారం ఇచ్చారు. అదేవిధంగా బెడ్ మీద అటెండెన్స్ సపోర్ట్ ఉంటే 15 నెలలు వాళ్ళకి ఇచ్చారు. కానీ కిడ్నీ డిసీజ్ అట్లంటే 10,000 ఇస్తామని ఇచ్చింది. ఇవన్నీ డబ్బులు కాదు, డబ్బులు లేవు. కానీ మాట చెప్పాం, మాట తప్పకూడదు. మహిళలకు 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు, మాట తప్పకుండా ఇచ్చారు. మహిళలకి బస్సు ప్రయాణం ఫ్రీ అన్నారు, మాట తప్పకుండా చేశారు. అదేవిధంగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి 16,000 పైగా యువతకు ఉద్యోగాలు తెలియజేశారు. అన్నిటికంటే ఇంపార్టెంట్, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం కింద ఇస్తామని 10,000 కోట్ల రూపాయలు ఒకే రోజు 68 లక్షల మంది పిల్లలకి వేశారు. ఒకే రోజు. ఖజానాలు డబ్బులు లేవు, కానీ 10,000 కోట్ల రూపాయలు యువనాయకుడు లోకేష్ ఒకే రోజు రిలీజ్ చేయించాడు. అదేవిధంగా ఆటో డ్రైవర్లకి 15,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. మాట తప్పకుండా మాట చెప్పిన ప్రకారం జరిగింది.